దేవుని హృదయపూర్వకంగా ఎంతో మంది అవకాశం పోగొట్టుకున్నారయ్యా. నేను ఈ సన్నిధానంలో ఉన్నానంటే ప్రభావ కేవలం నీ కృప వేస్తా. నీ ఉంటే నాకు చాలు ప్రభావ. ప్రతి ఒక్కరిని ఆరాధన చేద్దామా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులు ఎదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులు ఎదురైనను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అణగారినా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసినా ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మహోన్నతుడైన స్తుతులపై ఆశీర్వాదాలు స్తుతులాపడానికి వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ సజీవులకు కింద ప్రవాహిస్తున్నాం భద్రపరచడానికి నీకు ఇష్టమైన ప్రభావం రాత్రి సమయంలో ప్రభావం కొద్దిమందికి కూడిన మధ్యలో ప్రభావం మీరే సంచరిస్తున్నందుకే నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను ప్రభావం. యేసయ్యా నీ ఉంటే చాలు ప్రభా. యేసయ్యా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అయినప్పటికీ ప్రభా యేసయ్యా మా బ్రతుకున్న పగిలిన ప్రభా యేసయ్యా మానవారి ప్రభా యేసయ్యా వెలిగేసిన ప్రభా మా సర్వం నీవైన దేవుడు యేసయ్యా
దయచేసుకుని అడుగుతున్నాను ఏసయ్యా. ఏసయ్యా మీరు మా జీవితంలో రండి ఏసయ్యా, మా కుటుంబాల్లో రండి ఏసయ్యా. ఏసయ్యా మా జీవితాల ద్వారా ప్రభా ఏసయ్యా నిన్ను ప్రకటించే భాగ్యాన్ని ప్రభా ఏసయ్యా మా జీవితాల ద్వారా ప్రభా నీ ప్రేమను ఏసయ్యా ప్రశ్నించే జ్ఞానాన్ని ప్రభా మీరు మాకు దయచేసుకుని అడుగుతున్నాను ఏసయ్యా. నీకు వందనములు ప్రభా ఏసయ్యా. ఇంకా చనిపోకుండా ప్రభా మీరు మాకు తోడి నడిపి సహాయం చేస్తారు నమ్ముతూ ఈ చిన్న స్తుత్యాలను ద్వారా మీరు మహిమ పొందినారు నమ్ముచు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, యేసు ప్రభువా స్తోత్రాలు. ఇంతవరకు ఉదయకాల సమయంలో ఇంతవరకు నన్ను మమ్మల్ని భద్రపరిచారు. శాస్త్రమైన సమయంలో మీరు ఉండండి. ప్రత్యేక దేవుని దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొంత సమయం యోగు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదివి సహకరించండి. చాలు. దేవుని యొక్క వాక్య భాగంలో ఆశీర్వాదము ఐశ్వర్యము యెహోవా కలుగజేసును, నరుల కష్టం బట్టి ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని బైబిల్ మాటలు రాయబడ్డాయి. మనుషుడు కష్టపడిన కష్టం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కానీ ఆశీర్వాదము ఐశ్వర్యము యెహోవా కలుగు చేసినవే. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించినట్లయితే, యోబు మొదటి కంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదము ఇవ్వడానికి గల కారణాలు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదం. 500 ఎడ్లు కోల్పోతే 500 జతల ఎడ్లు కోల్పోతే 1000 జతల ఎడ్లు 700, ప్రతిదీ కూడా దేవుడు యోబును మరలా రెండంతలుగా ఆశీర్వదించాడట. యోబు యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు. ఆయన ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎంతో నిలకడైన జీవితం కలిగి ఉన్నాడు. దేవుడే ఒక దినాన సర్టిఫికేట్ చేశాడు, నా భక్తుడైన యోబు నీకు తెలుసా, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడని ఆ యోబు గురించి దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి మనుషుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. దేవుని చేత మెప్పింపబడే వారుగా మనం ఉన్నప్పుడు అలాంటి భక్తి చేయాలట. యోబును దేవుడు హెచ్చించడానికి ఒక 4 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. 4 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమనగా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి యోబును రెండంతలుగా ఆశీర్వాదము ఇచ్చాడట. కాబట్టి మొదట క్రైస్తవ జీవితం అనేది ప్రార్థనతో జీవితం ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతో జీవితము ముగింపు అవ్వాలి. ఒక ఆయన ఆ మధ్యన చెప్పాడు, ప్రార్థన చేయకూడదట, యేసే అన్నిటికట. మరి యేసు ప్రభు వారు ప్రార్థన చేయలేదా? యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా, ఆయన కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన అనేది మన అనుదిన జీవితంలో దినదినానికి దైవజనుడు పౌలు వెంకటేశ్వర గారు ఒక పుస్తకంలో రాస్తూ అంటాడు, ప్రార్థన అనేదట, ప్రార్థన నమోన్ అనేదట ఒక చెరువులో నిండుగా ఒక చెరువులో ఒక రాయిని తీసి వేసినట్లయితే మొదట ఒకటే పొడగనాకు ఉంటుంది, రాను 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 చెరువు మొత్తం మీద ఏ విధంగా అయితే
ఆ కెరటాలతో నిండిపోతాయో అలాగే క్రైస్తవ జీవితం అనేది ప్రార్థన అనేది చాలా అవసరమాట. అలా దినదినానికి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలట. కాబట్టి యోగు తన స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేయగా, అందుకే యేసుప్రభువారు అన్నారు, మీ శత్రువులే ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. ఒకవేళ ఆయన ఆ మాట చెప్పకపోతే మనం ప్రార్థన చేయడం మానేదు. యేసుప్రభు ఆ మాట, మీ శత్రువులే ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కాబట్టి మనం తప్పనిసరిగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకు ఉంది. అందుకే కొంతమంది ఏమని చేస్తారంట చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ మీరు ఆశించదనే కానీ మీకు దొరకటలేదు. ఏడమ్మా? నరహత్య చేయుదురు, దేవుడికి స్తోత్రం. మీరు ఆశిస్తారే కానీ మీకు దొరకటం లేదు. మత్సర పడుదురు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు. మీరు ఆశిస్తారే కానీ మీకు దొరకదు. మీ సుఖము కొరకే మీరు ప్రయాసపడతారు కానీ ఎదుటివాడి యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయరని దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే మొదట ప్రార్థన. యేసుప్రభువారు అన్నారు, మీ శత్రువులే ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. దైవజనుడైన పౌలు గారు కూడా అంటారు, దేనికైతే నేను ఖైదీనై ఉన్నానో, దేనికైతే నేను పట్టబడ్డానో ఆ సువార్త బలముగా ప్రకటింపబడినట్లు, సమయానుస్ఫూర్తి అయిన జ్ఞానము నాకు ఇచ్చినట్లు, అలాగే చక్కటి అనుకూల సమయం నాకు అనుగ్రహించినట్లు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాలు ఈ మాట, దేనికైతే నేను బందీ అయ్యాను, దేని కొరకైతే ఖైదీగా ఉన్నాను, దేని కొరకైతే ఆ సువార్త నేను బలముగా ప్రకటించినట్లు సమయానుస్ఫూర్తి అయిన జ్ఞానము దేవుడు నాకు 6వ అధ్యాయం 20 వచనం ఉంటే మాట నా కొరకు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంగా మాట్లాడితే నాకు శక్తి అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, ప్రార్థన చేయండి. నేను దేని కొరకైతే ఖైదీనైపోయాను. ఏమి అపోస్తలుడైన పౌలు దొంగతనం చేశాడా, లేకపోతే ఎవరినైనా చెప్పాడు అంతకుముందు ప్రభువును గుర్తెరక మనకు. కానీ నేను దేని కొరకైతే ఖైదీనయ్యానో, దేని కొరకు పట్టబడ్డానో ఆ యొక్క సువార్త బలంగా ప్రకటింపబడి నిమిత్తము నా కొరకు మీరు ఏం చేయాలంటే బలముగా ప్రార్థన చేయండి అని అన్నాడు. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది అంటే మనిషిని ఆశీర్వాదకరంగా తీసుకొస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాలు గమనించినట్లయితే మనము అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన, అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి రాసిన పత్రికలు అంటాడు, మీరు సుఖముగాను నెమ్మదిగాను జీవించాలంటే రాజుల కొరకు, ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయాలి అని అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలట, సమస్త మనుషులందరి కొరకు ప్రార్థన చేసిన వారుగా ఉండాలి. యోగును దేవుడు దీవించడానికి, రెండంతలుగా ఆశీర్వదించడానికి మొదటి కారణము ప్రార్థన. ప్రార్థనతో క్రైస్తవ జీవితం ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతో క్రైస్తవ జీవితము ముగింపు అవ్వాలి. యాకోబుని గురించి రాయబడుతుంది ఆదికాండంలో, ఆయన చివరి దినములట తన మంచం మీద మోకరించాడట. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది ఒక దినాన్న యాకోబుని గురించి రాయబడుతుంది, మగసిరి గల మనగాడని దేవునితో పోరాడి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందాడట. అందుకే ఇర్మియా గ్రంథాలు అంటాడు, ఎందుకు వర్ధిల్లకుంటున్నారంటే వారి యొక్క మందలు చెదిరిపోతూ ఉన్నాయంటే నా దగ్గర విచారణ చేయరు, అంటే ప్రార్థన చేయకపోవడమే. కొన్ని కుటుంబాలు అవ్వచ్చు, కొంతమంది సంఘాలు అవ్వచ్చు, కొన్ని వ్యక్తిగత జీవితాలు అవ్వచ్చు, పాడైపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితమే. కొన్నిసార్లు ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వరు.
లోకంలో దేని కొరకైనా ప్రాధాన్యత మనుషుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి యోబు గారు గొప్ప ప్రార్థనాపరుడు. మన జీవితాల్లో కూడా ఉన్న ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నది ఏమంటే ప్రార్థనాపరుడిగా ఉండాలి. అరుణోదయం అంట దేవుని సన్నిధిలో తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాట. విలాప అంటాడు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు చేతులెత్తు. రేయి మొదటి జామున లేచి నీరు కుమ్మరించడానికి ప్రభు సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించు. తల్లిదండ్రులుగా మన బాధ్యత మనగా పిల్లలపైన చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత. దైవజనుడు మెథడిస్ట్ సంఘ కాపరి వ్యవస్థాపకుడైన జాన్ వెస్లే గారి యొక్క తల్లి అట, తనకు నాకు తెలిసినట్టుగా ఒక 9 మంది కుమారులట ఆ తల్లిని కాసిందని. ఈ 9 మంది వరకు ఆమె వేరే దగ్గర పని చేసుకుని వచ్చి రాత్రి 1 గంట అవని, 2 గంటలు అవని, 3 గంటలు అవని ఆ 9 మంది వరకు ప్రార్థన చేస్తూ అప్పుడు మిగిలిన సమయాన్ని నిద్ర కేటాయించిందట. మన బాధ్యత మనగా మనల యొక్క పిల్లల యొక్క యోగక్షేమాల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. యోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే పేతురు రాసిన పత్రిక 4:7 అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కావున మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయండి. నన్ను చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4:7 అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నదని మీరు స్వస్థ బుద్ధి గలవారే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో పట్టుదల ఉండాలట. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ పట్టుదల లేని ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ లోకములో ఉన్న సృష్టింపబడిన ప్రతిదీ కూడా అంతమైపోయే సమయం వస్తుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలట? ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అంటారు. కాబట్టి మొదటిది ఏంటంటే మన జీవితాల్లో ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేని ప్రసంగాలు అవ్వచ్చు, ప్రార్థన లేని కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రార్థన లేని క్రైస్తవ జీవితం అవ్వచ్చు. ప్రార్థన కొరకు గంటల తరబడి చెప్పొచ్చు, కానీ ఒక అరగంట సేపు మోకరించి ప్రార్థన చేయాలంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభువు సన్నిధిలో ఎప్పుడో చూడండి, ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చదువుకుందా చూడండి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయంలో చక్కటి మాట రాయబడ్డది. దేవుని యొక్క వాక్య భాగంలో 10వ అధ్యాయం 21వ చదువుతాం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు కనుక వారు వర్ధిల్లుకి ఉన్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. దేవునికి స్తోత్రం. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయక ఉన్నారు కనుక వారు వర్ధిల్లుకున్నారు, వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నాయి. ప్రార్థన కొరకు గంటల తరబడి ప్రసంగాలు చేయవచ్చు. గంటల తరబడి ప్రసంగాలు చేసిన ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కాపరులు పశుప్రాయులు అంటారు. పశువులాగా ఉన్నారు నన్ను ఒక విధంగా చూస్తే. అంటే పశుప్రాయులు ఉన్న నన్ను గురించి పరిపూర్ణమైన జ్ఞానము లేక, నన్ను గురించి పరిపూర్ణమైన ఆలోచన కలక ఉన్నారు. కాబట్టి వారు వర్ధిల్లుకున్నారు. రెండోది ఏంటంటే వారి మందలు చెదిరిపోతూ ఉన్నాయట. ఇందాక యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. వారు ఆశిస్తారు కానీ దొరకదు. వారి యొక్క తమ సొంత కోరిక నెరవేర్చుకోవడం కొరకే ఉంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాలు గమనిస్తే మొదటి ప్రార్థన చాలా అవసరము. మన జీవితంలో ప్రతి విషయాన్ని కొరకు ప్రార్థన కొరకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. యోబును దేవుడు అత్యధికంగా మరలా 2 అంతలుగా
ఆశీర్వాదించడానికి గల కారణం ఏంటంటే మొదటి ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. చూడండి, రెండోది ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ మాట చదవండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా? రెండోది యథార్థత. ఏమండి? రెండోది యథార్థము. అందుకే 84వ కీర్తనలు అంటాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. 112వ కీర్తనలో 4వ వచనం అంటాడు, యథార్థవంతులకట చీకట్లో వెలుగు కలుగుతుంది. ఏం కలుగుతుందండి? చీకట్లో వెలుగు కలుగుతుందా? కొన్నిసార్లు మన జీవితము ఎలాగుంటుందంటే ఎటు చూసినా గాఢంధకారంలాగే ఉంటుంది. పరిస్థితులు తారుమారు అయిపోతాయి. మనము ఆలోచించింది ఒకటి, జరిగింది ఇంకొకటిగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, వాడు గాఢంధకారపు లోయలో పడి వెళ్ళినను జలమయముగా చేస్తారట. అంటే చీకటిని వెలుమయంగా చేస్తుందంటే నీ చీకటి జీవితం, చీకట్లో శూన్యత కనిపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, చీకట్లో ఏది కొంచెం ఉంటుందో తెలియదు కదా. చీకట్లో ఏది రెడీగా మన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటుందో తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 112వ కీర్తన 4వ వచనం అంటాడు, యథార్థవంతులకి చీకట్లో వెలుగు కలుగు. చూడండి, అదే ఉందా? 112వ కీర్తన. దేవునికి స్తోత్రం. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుందట. యథార్థంగా. అందుకే నీ భక్తి నిన్ను రక్షించదా? నీ యథార్థత నిన్ను కాపాడదా? అంటే యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల యొక్క గుడారం వర్ధిల్లుతుంది. యథార్థవంతుల యొక్క గుడారం వర్ధిల్లుతుందట. దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనిస్తే యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానడు. యథార్థవంతులు దినదినానికి అభివృద్ధి అవుతూ ఉంటారట. కాబట్టి ఇంకో మాట చదువుకొని చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. ఏమంటానండి? ఒక్కరోజే నేను యథార్థవంతుడిగా ఉంటాను, 2 నెలలే ఉంటాను, 3 నెలలే ఉంటాను, 6 నెలలే ఉంటాను, సంవత్సరం వరకే ఉంటాను అనలేదు. నేను మరణించినంత వరకు నా యథార్థత నేను విడిచిపెట్టను. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ మాట చదవండి. దేవునికి స్తోత్రం. యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందం అట. ఒకసారి హిజ్కియా, నీవు మరణిస్తున్నావు అబ్బాయి అని అన్నాడు దేవుడు తన సేవకుడి ద్వారా. హిజ్కియా, అయ్యో నేను మరణిస్తున్నానా? చుట్టాలందరినీ కౌరు పెట్టలేదు, బంధువులు లేక కౌరు పెట్టలేదు. దేవుని సేవకుడు తెలియజేసిన మాటలు తన హృదయంలో భద్రం చేసుకొని అంతవరకు మనుషుల వైపు, ఆయన పరిపాలన వైపు, పరిస్థితుల వైపు చూశాడు. ఒకేసారి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని, యెహోవా సత్యదేవ, నీ సన్నిధిలో నేను ఎట్లే ప్రవర్తించాను, యథార్థంగా నేను ఎలాగున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నా ప్రార్థన ఆలకించు అని అన్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. యెహోవా సత్యదేవా, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించాను, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి, ఒకవేళ ఆ మాట అనడం ద్వారా దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన యథార్థమైన జీవితం కలిగి ఉన్నాడు. యోబు అంటున్నాడు, ఇదిగో నేను చెప్తూనే ఉన్నాను, నేను మరణించినంత వరకు నా యథార్థత నేను
విడిచిపెట్టను. యథార్థవంతులు ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. యోబు ఇట్టి తీర్మానం కలిగి ఉన్నాడంటే దేవుడు ఎలాంటి తీర్మానం కలిగి ఉన్నాడు? యథార్థవంతుల పక్షాన కార్యం చేయడానికి, యథార్థ హృదయం గల వారి ఎల్ల ఆయన యథార్థంగా ఉంటాడు. కాబట్టి యథార్థవంతులకి చీకట్లో వెలుగు కలుగుతుంది. యథార్థవంతులకి ఆయన ఏమేమి చేయక మానడు. యథార్థవంతులు వర్ధిల్లుతారట. కాబట్టి రెండోది, దేవుడు యోబును ఆశీర్వదించడానికి రెండో కారణం ఏంటంటే యథార్థత. యథార్థంగా ఉన్నోళ్ళు జనగంత. మనిషి పొగిడింపు బట్టకు జాడింపట. మనుషులు పొగడతం చెయ్యాలి. నీ వలగా ముక్కు వంపుకున్న సూపర్ నాకు ఉంది అమ్మని అంతే మెచ్చుకుంటారు. ఈ మూది ఇంటిపోయిన సూపర్గా ఉన్నది, ఫలానా యాక్టర్ లేకుండా అబ్బా నన్ను ఫలానా ఆయన ఫలానా యాక్టర్ లేకుండా అంతే. మనిషికి పొగడతలు చేయాలి. బట్టకి జాడింపు దీనికి ఉండాలి కదా. ఏమాత్రం ఉరికి పట్టిన తర్వాత సరైన జాడింపు ఉండాలి. అందుకే మనిషికి పొగిడింపు బట్టకు జాడింపు అంట. కానీ ఇక్కడ ఏంటంటే యథార్థంగా ప్రవర్తించిన వారికట జనులు కానీ ఎగ్గరతట యథార్థంగా ఉన్నవారు. కానీ ఇక్కడ యోబు అంటారు, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నా మరణం వరకు నేను యథార్థత అనేది విడిచిపెట్టను అని అన్నాను. మొదటిది ప్రార్థనా పరులుగా ఉండాలి. రెండోది యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. మూడోది చెప్పి ముందుకెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో యోబు గ్రంథము 23వ అధ్యాయం 11-12 వచ్చిన చదవండి. చాలు. దేవుని యొక్క వాక్య భాగంలో మూడోది గమనించినట్లయితే శ్రమలు వచ్చినా అందుకే శ్రమ యందు ఓర్పును ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టిన వ్యక్తి, భక్తిని విడిచిపెట్టిన వ్యక్తి. మానవ జీవితంలో శ్రమలు అనేది కాసిన చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు కదా. ఎవరైతే భక్తి ఎక్కువ చేస్తూ ఉంటారో వారి జీవితంలో శ్రమలు వస్తాయి. శ్రమ రాక తప్పదు. భక్తిని పరీక్షించడానికి కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనము చేసుకున్న తప్పుదేవుని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి కొన్నిసార్లు వస్తాయి. భక్తిలో పరిశోధన చాలా అవసరం. పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి శ్రమలు వచ్చినా భక్తి విడిచిపెట్టలేదట. ఇంకో మాట చదువుకుందాం చూడండి. 5వ అధ్యాయము యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏటమ్మా? నిప్పు రవ్వ ఎగిసిపడినట్లు మనుషులు శ్రమానుభవముకే పుట్టి ఉన్నారు. చాలు. నిప్పు రవ్వ ఎగిసిపడినట్లు మనుషులు శ్రమానుభవంకే పుట్టి ఉన్నారట. నిప్పు రవ్వ ఏమవుతుంది? రాను రాసుకున్నట్లే మనుషులు అట శ్రమానుభవంకే. శ్రమ అనుభవం. కొంతమందికి శ్రమ ఉండదు కానీ అనుభవం రకరకాలుగా ఉన్నాయి. కానీ శ్రమలో అనుభవం కావాలట. భక్తి అనేది ఏంటంటే శ్రమలో అనుభవం. నిప్పు రవ్వ ఎగిసిపడినట్లు మనుషులు శ్రమానుభవంకే పుట్టి ఉన్నారు. యోబు జీవితంలో గమనించినట్లయితే శ్రమను అనుభవంగా ఆయన అనిపించాడు. కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, నా అనుభవం ఇది, నా క్రైస్తవ అనుభవం ఇది, నా కుటుంబం అనుభవం ఇది, నా వ్యక్తిగత అనుభవం ఇది, రకరకాలు చెప్తారు. కానీ నిప్పు రవ్వ ఎగిసిపడినట్లు మనుషులు శ్రమానుభవంకే పుట్టి ఉన్నారట. కాబట్టి శ్రమలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టే వారు కాకుండా శ్రమలలో దేవుని కొరకు ఎదురు చూడండి. ఇంకో మాట చదవండి. 119వ కీర్తన 67వ వచనం చదవండి. 119వ కీర్తన. శ్రమ కలగక మున్నపు నీ త్రోవ విడిసితిని. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమ కలగక మునుపు, శ్రమ కలగక మునుపు నీ త్రోవ
ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాను. ఒకసారి ఒక రాజుగారు తన సైన్యాన్ని శత్రువు రాజు దగ్గరికి యుద్ధం వరకు తీసుకెళ్ళాడు. అలాగే గ్రేట్ అలెగ్జాండర్ కూడా ఒకసారి తన సైన్యాన్ని వేరే రాజు మీదకి తీసుకెళ్ళడం ప్రారంభించాడు. సరే, ఆయన కోరుకుంటాను. ఈ రాజుగారు శత్రు రాజు దగ్గరికి తీసుకెళ్తే ప్రతి వాళ్ళ అవతల రాజు వ్యక్తి ఆ సైన్యాన్ని చూసి వెనక్కి రావడం ప్రారంభించారు. వీళ్ళు ఇంతగా వెనక్కి రావడానికి ప్రతిసారి అపజయం పొందడానికి గల కారణం ఏంటని ఆలోచించి దానిలో అందుకే సామెతలు అంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అంటాడు. ఒక ఆయన అన్నాడు, కొన్నిసార్లు నేనే గొప్ప, నాకు ఇంకొకరు చెప్పడానికి వీల్లేదంటే అది ఇప్పుడే తావ తప్పుతుంది. తొందరపడి నడుచువాడంట దారి తెప్పుకుంటాడట. తొందరపడి నడుచువాడు నాకు అంతా తెలుసులే, నాకు ఎవరు చెప్పేది ఏంటంటే నువ్వు తప్పనిసరిగా ఎక్కడో అవుతుంది దారి తెప్పొస్తా, దాని పాటు చాలా భయంకరంగా ఉంటుంది. ఈ వ్యక్తి ఆలోచన రాజుగారితో అన్నాడట, రాజుగారు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మీరు అనుమతించినట్లయితే అది బాగుంటుంది అన్నమాట. రాజు అంతవరకు ఏవేవో ఆలోచన చేశాడు. నా దగ్గర ఉన్నాడు కదా, నా శ్రేయస్సుని కోరేవాడు కదా, కాబట్టి నేను ఎందుకైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకొని ఆలోచన సరే చెప్పు అని అన్నాడట. ప్రతిసార్లు మన శత్రువు దగ్గర మన సైన్యము ఓడిపోవడానికి ప్రథమ కారణం ఒకటి ఉందండి అన్నాడట. ఏంటంటే ఏమాత్రము అపజయం ఒకరు ఇద్దరు పడేసరికి ఎనకను సైన్యం పారొస్తున్న కారణం ఏంటంటే వారి పారి రావడానికి ఒక నది దాటి వెళ్ళేవారట. ఈ నదులకి అవతల ఒడ్డుకి యువతల ఒడ్డుకి ఒక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి ఉంటే ఈ బ్రిడ్జిని ఏం చేసినట్టు కూలగొట్టండి ఇదేంటి కూలగొడితే రహదారి ప్రస్తుతానికి కూలగొట్టండి, తర్వాత దాన్ని మళ్ళా కట్టొచ్చేటప్పుడు సరే ఇది ఎందుకో మంచిది అనుకోండి, సైన్యం మొత్తం మీద అవతల పరాదే ఆ యొక్క శత్రురాజు దగ్గరికి వెళ్ళేసరికి బ్రిడ్జిని మొత్తం మీద పగలగొట్టడం ప్రారంభించారు. బ్రిడ్జి తీశారు, నది చాలా లోతుగా ఉందట. ఇక్కడ శత్రువు రాజు వచ్చేసరికి కొంతవరకు వచ్చారట. కొంతవరకు వచ్చేసరికి పారిరావడం వల్ల పారిరావడం ప్రారంభించిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి విపరీతం చనిపోతే ఈ నదులు చనిపోయినారు. ఏది ఏమైనా సరే ఇక మన ప్రాణాలు మనం కాపాడుకోవాలనుకొని ఆ ప్రాణాలతో బయటపడాలనుకొని ఏం చేస్తారట, ఇక యుద్ధం చేయడం ప్రారంభించి ఆ యొక్క శత్రువు మీద నుండి జయాన్ని సాధించారట. భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నీ త్రోవ విడిశాను, ఇప్పుడు నీ మాటలు బట్టి నేను అనుసరిస్తున్నాను. శ్రమ కలగక మునుపు నేను ఎలాగో ఉన్నాను, శ్రమలో నేను నీ వాక్యాన్ని ప్రకారంగా ఉన్నాను కాబట్టి నాకు నెమ్మది వస్తుంది అని అంటాడు. కాబట్టి మూడోది ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంలో శ్రమలు వచ్చినా సరే భక్తి విడవని యోబులో మూడో లక్షణం ఏంటంటే శ్రమలు వచ్చినా సరే నిప్పురవ్వ ఎగిసిపడినట్లు మానవులు శ్రమానుభవంకే పుట్టి ఉన్నారు. శ్రమలు వచ్చినా సరే ఆయన తన భక్తిని విడవలేదు. రెండోది యథార్థవంతుడిగా ఉన్నాడు. మూడోది ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. నాలుగవది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది. దైవ వాక్యంలో చూడండి, యోబు గ్రంథము 40:4-5 వచ్చిన చదవండి. చాలు. దేవుని యొక్క వాక్య భాగంలో నాలుగో కారణం ఏమనగా తనను తాను తగ్గించుకున్నాడు. చిత్తగించము, నేను నీచుడు, ఏమని నీకు జవాబు చెప్పగలను, నేను ఏపాటవాడు. అందుకే నేను సామెత అంటాను, వరిని వంగిందంటే గంటెను నిగులుతుందట. కొంతమందికి ఏదో చిన్న తెలియసరికి నాకు మించినోడు ఎవరు లేడు, నాకు మించిన ఆమె ఎవరు లేరు అంటాడు. కారణం ఏంటంటే తగ్గింపు చాలా అవసరం. యేసుప్రభువు అన్నారు కదా, మత్తయి సువార్త 23:12 అంటాడు, తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గింపబడతాడు.
యెషయా గ్రంథం 57:15 అంటాడు, మహాగణుడును మహాపరిశుద్ధుడు నిత్య నివాసైన వాడు సెలవిచ్చినదేమనగా, నేను మహోన్నతమైన స్థలముల్లో నివసించేవాడిని. విలువ గలవారి ప్రాణం ఉజ్జీవింపు చేయడానికి దీన మనసు దగ్గర నివసిస్తాడు. ఎవరి దగ్గర ఉంటాడు? దీనుల దగ్గర ఆయన ఉంటాడు. దీన మనసు దగ్గర ఉంటాడు. తగ్గించుకున్న వారి దగ్గర ఉంటాడు. కాబట్టి యోబు అంటున్నాడు, నేను నీచుడును, నేనేమని మాట్లాడతాను, సిద్ధగించు, నేను నీచుడును, నేను మాట్లాడడానికి ఏమైనా నా దగ్గర లేదు అని అన్నాడు. యోబు ఎప్పుడైతే అంతవరకు వేరే ఉండేది, ఎప్పుడైతే ఈ స్థితికి వచ్చాడో, నేను నీచుడును, నేనేమని నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, నేనేమని నీతో మాట్లాడగలను, నేనేం మాట్లాడినా నీ దగ్గర పనికిరవరకు ఎప్పుడైతే తనను తగ్గించుకున్నాడో దేవుడు ఆయన మరలా రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడట. ఆశీర్వాదము అవసరము యెహోవా కలుగు చేసింది, నరుడు కష్టం బట్టే ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కాబట్టి యోబును రెండంతలుగా దేవుడు ఆశీర్వదించడానికి మొదటిది ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. ప్రార్థనతో క్రైస్తవ జీవితం ప్రారంభించాలి, ప్రార్థనతో క్రైస్తవ జీవితం ముగింపు అవ్వాలి. రెండోది యథార్థంగా జీవించాలి. అర్థమైందా? రెండోది యథార్థం. మనం ఎక్కడున్నా యథార్థంగా జీవించాలి. యథార్థవంతుల యొక్క గుడారం వర్ధిల్లుతుందట. చిన్న పూరి చెట్లో ఉన్నా సరే యథార్థంగా ఉంటే దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. యథార్థవంతులకి చీకట్లో వెలుగు కలుగుతుంది. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థవంతుడికి ఆయన ఏమేడ చేయక మానడు. మూడవది, శ్రమలు వచ్చినా సరే భక్తిని విడవలేదు. నిప్పురవ ఎగిసిపోయినట్లు మనసులు శ్రమానుభవంకే పుట్టి ఉన్నారు. శ్రమ కలగకమునుపు నీ త్రావ విడిశాను, ఇప్పుడు నీ వాక్యాల ప్రకారంగా నేను జీవిస్తున్నాను దావీదన్నాడు. కాబట్టి శ్రమలు అనేవి మానవ జీవితానికి అవసరం. శ్రమ వద్దని ప్రార్థన చేయకూడదు, శ్రమ కావాలని ప్రార్థన చేయాలట. నాలుగవది ఏంటంటే తగ్గించుకుంటూ ఉండాలి. మన యేసు ప్రభువారు పరిపూర్ణంగా మనకు అర్థమైన రీతిలో ఒక మాట చెప్పారు. సుంకరి పరిసేయుడు తన భక్తిని బట్టి అతిశయించాడు కదా. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నాకు వచ్చిన దానిలో దశమభాగం ఇస్తున్నాను, నేను ఆ సొంకర్ లాంటి వాడిని కాదు. నేను ఎంత భక్తిపరుడు తెలుసా. అందుకే పల్లెటూరులో మాట అంటాను, మాటలో బుగ్గల్లో పూలు వండుతారట కదా. కొంతమంది అలా ఉంటారు, దీపాలమ్మలు అంటారు పల్లెటూరు. మాటలే తీపుకుంటాయి కానీ క్రియాపూర్వకంగా వచ్చేసరికి ఏమి ఉండదు. దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే మనము తగ్గించువారుగా ఎప్పుడైతే ఉంటామో, ఈ యొక్క వ్యక్తి అట పరిసేయుడు తనను తాను హెచ్చించుకున్నాడు. నేను ఇంత భక్తిపరుడు, నేనింత ఆ యొక్క సుంకర్ లాంటి వాడిని కాదు, నేను చాలా నీతిమంతుడు. ఒకసారి ఒక ఏనుగున్న ఎలకు స్నేహం చేసేయట. ఈ ఏనుగు ఎలక ఏం చేసిందట, ప్రయాణం చేస్తుంది. ఎలక అన్నదట ఏనుగు మీద ఉండి, స్నేహితులు కదా భారాన్ని భరించాలి. ఎలక అన్నదట ఒక బ్రిడ్జి దగ్గరికి రానిచ్చి, ఏనుగు తను చూసావా నా బరువును బట్టి బ్రిడ్జి ఎలా ఊగుతుంది అని అంట. కాదు నీ బరువు కాదు నా బరువే, నీ బరువు కాదు నా బరువు అంటే, లేదు అయితే ఒక పని చేయి, మాటలు ఎక్కువగా ఆడిన వాళ్ళతో వాళ్ళది తప్పైనా ఎదుటి వాళ్ళది తప్పడినట్టుగా మాట్లాడిన వాళ్ళతో ముందేంటంటే మాట్లాడాలి. అన్ని మాట్లాడిపోతే మాట్లాడాలి. వెంటనే ఈ ఎలకతో ఏనుగు అన్నదంటే, ముందు నువ్వు బ్రిడ్జి మీద ఉన్నట్టు ఇటు పరిగెట్టాను. ఇంచుమించు 100 సార్లు పరిగెట్టినా కలిసిపోయిందట. కనీసము ఒక గడ్డి పరక కూడా ఇవ్వలేదు. కానీ చూడు, నేను వెళ్తానని ఒకేసారి బ్రిడ్జి మీద తెలియసరికి బ్రిడ్జి ఇలా ఈ ఎలక తగ్గించిపోయిందా. నేను అల్పజీవుని కదా తగ్గించుకోలేదు, మాటలతో ఇచ్చించుకున్నాను. ఈ పరిసేయుడు కూడా ఏమన్నాడంటే, నేను ఎంత భక్తిపరుడును, నేను ఎంత నీతిమంతుడును, నేను ఎంత ప్రార్థన పరుడును, నేను ఎన్ని దశమ భాగాలు ఇస్తాను అన్నాను. కానీ సుంకర్ అన్నాడు,
ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని అన్నాడు. అంటే భక్తిలో తగ్గించుకొని ఎప్పుడైతే భక్తి చేశాడో దేవుడు అలాంటి ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి యోబులో తగ్గింపు ఉన్నది. యోబుకి శ్రమలు వచ్చినా దేవుని విడవలేదు. యోబులో యథార్థం ఉన్నది. యోబులో ప్రార్థనా జీవితం ఉంది. కాబట్టి ఆయనకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. మనము అట్టి రీతిగా ఉండి ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో ప్రభువా చివరి ఆదివారం ఈ రాత్రి ఆరాధనలో మీరు నడిపించారు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటలు స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు. వాక్యంలో నుండి మీరు మాతో మాట్లాడి యోబు జీవితాన్ని మాకు చూపించి అనేక విషయాలు దాసులు పాస్టర్ ఎలీషా గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇతమైన మాటలను అందరినీ ఫలించినట్లు సహాయించండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వారి హృదయవాంతులు తీర్చండి. ప్రేయర్ రిక్వెస్ట్ కోరిన వారందరినీ ప్రభువా వారి ప్రార్థనలు ఎందు నిమిత్తం కోరారో వారి అవసరం యేసుక్రీస్తు నామములో తీరగలిగినట్లు సహాయం చేసి పరిచర్య చేసిన నీ దాసులు దాసురాలు వారి బిడ్డలను వారు చేస్తున్న పరిచర్యలన్నింటినీ దీవించి ఈ రాత్రి మంచి నిద్ర కలిగించి ఏకుజాము లేచి నిన్ను స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరు దయచేసి ఇదే మహిమ పొందుకుని మేలు చేయాలి. సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే సమర్పణ చేస్తున్నాను. క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.